ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ నవీన్ జిందాల్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో దిలీప్ ఉమెన్ ఉన్నారు. రెండవ ప్రశ్న. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖతో కలిసి భాషా నెట్ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతికత శాఖ. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతికత శాఖతో కలిసి సార్వత్రిక సమ్మతి దినోత్సవంలో భాగంగా భాషా నెట్ పోర్టల్ను ప్రారంభించింది. మూడవ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీని జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నారు. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యాక్టరీ సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. నాలుగవ ప్రశ్న. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎం ఎవరు? ఆన్సర్ అరవింద్ కేజ్రీవాల్. మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు. ఐదవ ప్రశ్న. క్యూకియో 2 అనే శాటిలైట్ను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ చైనా. క్యూకియో 2 అనే శాటిలైట్ను చైనా ప్రయోగించింది. లాంగ్ మార్చ్ 8 రాకెట్పై క్యూకియో 2 అనే 1.2 టన్నుల శాటిలైట్ను హైనాన్ ప్రావిన్స్ నుంచి లాంచ్ చేసింది. భవిష్యత్తులో చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపైకి పంపేందుకు చైనా దీనిని వాడనుంది. ఆరవ ప్రశ్న. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ప్రబోవో సుబియాంటో. గత నెలలో జరిగిన ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో గెలుపొందినట్లు ఫలితాలు నిర్ధారించాయి. ఆయనకు డిప్యూటీగా జీప్రాన్ రాక్ బూమింగ్ రాక ఎన్నికయ్యారు. ఏడవ ప్రశ్న. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం 4వ ఎడిషన్ 19 మార్చ్ 2024న న్యూఢిల్లీలో జరిగింది. ఎస్సీఓలోని అన్ని సభ్యదేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో భారతదేశం ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందింది. 8వ ప్రశ్న. భూటాన్ అత్యున్నత పురస్కారం డ్రూక్ గ్యాల్పోను ఎవరు అందుకోనున్నారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం డ్రూక్ గ్యాల్పోను అందుకోనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లో ప్రకటించారు. ఇప్పుడు దానిని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ స్వయంగా ప్రధానికి అందజేయనున్నారు. 9వ ప్రశ్న. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ ఏ జట్ల మధ్య జరగనుంది? ఆన్సర్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ 2019 టోర్నీ తొలి మ్యాచ్లోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 23, ఆప్షన్ బి మార్చి 25, ఆప్షన్ సి మార్చి 26, ఆప్షన్ డి మార్చి 27. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.